హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ షార్ట్‌లో మనం ఓవర్ ఫిట్టింగ్ ఇంకా అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్‌గా ఓవర్ ఫిట్టింగ్ అంటే లెర్నింగ్ టూ మచ్ ఆన్ ట్రైనింగ్ డేటా. సో, దాన్నే మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాము. అంటే మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటాని ఎక్కువగా నేర్చేసుకుందనుకోండి ఆర్ ఫుల్‌గా పట్టేసిందనుకోండి, దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం. వేరాస్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే అసలు నో లెర్నింగ్ అనమాట. అంటే ఏం నేర్చుకోకపోతే దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటాం సింపుల్‌గా. ఒక డయాగ్రామ్ తీసుకొని మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. బేసికల్లీ ఇది ఎక్స్ అండ్ ఇంకా ఇది వై. మన డేటా పాయింట్స్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి. అంటే ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉండేటప్పుడు మన మోడల్ అనేది ప్రతి పాయింట్ కి దాని హైపోథసిస్ ని చేంజ్ చేసేస్తుంది అనుకోండి ఇలాగా. అప్పుడు దాన్ని ఓవర్ ఫిటెడ్ మోడల్ అంటాం అనమాట. అండ్ సిమిలర్లీ ఈ పర్టికులర్ డేటాకి ఒక లైన్ అనేది ర్యాండమ్ గా ఇలా గీసాం అనుకోండి, అది అసలు నేర్చుకోవట్లేదు డేటాని, ర్యాండమ్ గా ఒక లైన్ గీసేస్తుంది. సో ఇలాంటి కేసుని మనం అండర్ ఫిట్టింగ్ అంటాం. ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇక్కడ ఏమవుతుంది, మనం దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటాకి ఎగ్జాక్ట్ గా ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంది. వేరే ఇక్కడ చూస్తే అసలు అదేం నేర్చుకోకుండా ర్యాండమ్ గా గీసేస్తుంది. ఇవి టూ ఎక్స్ట్రీమ్ కేసెస్. మన మోడల్ అనేది ఎయిదర్ ఓవర్ ఫిట్టింగ్ అవ్వకూడదు అండ్ సిమిలర్లీ అండర్ ఫిట్టింగ్ కూడా అవ్వకూడదు అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. మీరు ఈ ఓవర్ ఫిట్టింగ్ ఇంకా అండర్ ఫిట్టింగ్ గురించి నేర్చుకునేటప్పుడు టూ టర్మ్స్ మీకు ఎదురవుతాయి. అదే వేరియన్స్ ఇంకా బయాస్. బయాస్ అంటే సింపుల్ గా ఎర్రర్ అని మీనింగ్. వేరాస్ వేరియన్స్ అంటే ఏంటంటే విత్ ద చేంజ్ ఇన్ డేటా పాయింట్స్ మన హైపోథసిస్ అనేది ఎలా వేరీ అవుతుంది అనేది సిగ్నిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం వేరియన్స్ అంటాం. ఎప్పుడైతే మన మోడల్ ఓవర్ ఫిట్టింగ్ అవుతుందో అప్పుడు ఏమైందంటే మన మోడల్ కి హై వేరియన్స్ ఉండిద్ది అండ్ లో బయాస్ ఉంటుంది అనమాట. అండ్ సిమిలర్లీ ఎప్పుడైతే మన మోడల్ అండర్ ఫిట్టింగ్ ఉండిద్దో అప్పుడు ఆబ్వియస్లీ బయాస్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది, హై బయాస్. ఎందుకంటే బయాస్ అంటే ఏంటి, ఎర్రర్. వేరాస్ వేరియన్స్ అనేది తక్కువ ఉండిద్ది. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ షార్ట్ కి లింక్ చేసిన వీడియోని అయితే చూసేయండి.